ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మీ అందరికీ కూడా సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏమిటి అంటే, బాబాగారు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తెలియజేయబోతున్నారు. ఈరోజు రాబోయేటటువంటి అదృష్టాన్ని తప్పకుండా నీవు పొందవలసిందే అని బాబాగారు అంటున్నారు. మరి బాబాగారు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారనే విషయాన్ని తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మొదటిసారి కనుక మన ఛానల్ చూసేవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది గొప్ప శుభ సూచకం. నన్ను నమ్ముకున్నటువంటి నీకు అన్యాయం జరగనిస్తానా? సంతోషకరమైనటువంటి రోజుగా ఈ రోజు నీకు మిగిలిపోతుంది. ఒక అదృష్టం నీ వద్దకు చేరుకుంటుంది. గత కొద్ది రోజులుగా నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి బాధ అంతా కూడా ఈరోజు తొలగిపోతుంది. తప్పకుండా ఈరోజు తొలగిపోవడంతో నీ మనసుకు ప్రశాంతత చేకూరినట్లుగా ఉంటుంది. చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగతో ఉన్నావు. ఇప్పుడు ఆ బెంగంతా కూడా తొలగిపోతుంది. నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ కూడా అన్యాయం జరగదు కదా. కాస్త ఆలస్యంగా అయినా సరే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నేను అందివ్వగలను. అందుకు ఇప్పుడు నీ జీవితంలో జరిగిందే సాక్ష్యం అవబోతుంది. ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవుతాయి. ఇక నుండి అన్నీ సంతోషకరంగానే నీకు జరుగుతాయి. ఇప్పటి వరకు నీవు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కి రాలేదు కదూ. కానీ ఈరోజు నువ్వు కోల్పోయింది నీ చేతికి అందుతుంది. ఇక నుండి కూడా నీవు ఏదైతే దూరం చేసుకున్నావో అవన్నీ కూడా తిరిగి నీకు చేరుతాయి. అది ధనం కావచ్చు, ప్రేమానుబంధాలు కావచ్చు, అలాగే భార్యాభర్తల బంధం అవ్వచ్చు. ఏదైనా సరే అంతా కూడా సంతోషకరంగా మారిపోయేటటువంటి సమయం రాబోతుంది. ఈ రోజుతోనే ప్రారంభమవుతుంది. దానికి శుభసూచకంగా ఈరోజు జరిగేదానినే ఒక రుజువుగా చూసుకో. ఈ మంచి రోజు నుండి నీకు ఇకపై ఇలాంటి ఎన్నో ఆనందకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా నీ జీవితంలో చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇప్పటి వరకు ఎంతైతే నువ్వు బాధను అనుభవించావో, ఎంతగా నీవు కుమిలిపోయావో నాకు బాగా తెలుసు. ఈ బాబాను ప్రతినిత్యము కూడా అన్నీ గమనిస్తూనే ఉంటాను. అందుకు ఎన్నో రెట్లు సంతోషాలను నీవు పొందుతావు. నన్ను నమ్ము. నువ్వు తలచింది ఏ మంచి పనైనా సరే వెంటనే నీకు జరిగే తీరుతుంది. నీ జీవితానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నతి కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా లభిస్తుంది. నువ్వు వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా అమలవుతాయి. భవిష్యత్తు కోసం నువ్వు ఎంతో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు నీకు తప్పకుండా విజయాన్ని నీవు పొందేటటువంటి మార్గాన్ని చూపుతాయి. ఆ తరువాత మీ కుటుంబంలో ఆనందకరమైనటువంటి రోజులు వెలువెత్తుతాయి. చూడు బిడ్డ, నీకు ఎప్పుడైనా కానీ ఒక పని జరుగుతుందా లేదా, అసలు నేను అనుకున్నటువంటి పని మంచిదేనా కాదా, నాకు మంచి జరుగుతుందా లేదా, నాకు ఏదైనా కానీ ప్రమాదం వస్తుందా అనేటటువంటి ఆందోళనకరమైనటువంటి ఆలోచనలు నీకు వచ్చినప్పుడు నీవు ఒక పని చెయ్యాలి. అదేమిటో తెలుసా? భగవంతుని యొక్క నామాన్ని, ఏ నామాన్ని అయినా సరే స్మరిస్తూ ఉండు. క్షణాల్లోనే నీ మనసులో కలిగేటటువంటి భయాలన్నీ కూడా మాయమైపోతాయి. ఒక విధంగా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటావు. నేను ఎప్పుడూ కూడా బాబా నామాన్ని స్మరిస్తూ ఉంటాను కదా, మరి నాకు ఎన్నో ఆపదలు అలాగే ఎన్నో బాధలు వచ్చాయి. మరి అలాంటప్పుడు బాబా నువ్వేం చేస్తున్నావు అని నువ్వు అడగవచ్చు. నిన్ను ఎల్లవేళలా నేను కాపాడుతూనే ఉన్నాను, నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు నన్ను నమ్ముతున్నప్పుడు నేను నీ చేతిని ఎలా వదిలిపెట్టాను అని అనుకుంటున్నావు చెప్పు. సదా నీతోనే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను కాబట్టే ఈరోజు వరకు నువ్వు ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో సమస్యలను దాటుకుంటూ వచ్చావు. మనసును కాస్త నిర్మలంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ఒక్కసారి నన్ను ధ్యానిస్తూ నీ మనసులో ఉన్నటువంటి కోరికను, నీ బాధను నాతో పంచుకో. తప్పకుండా ఆ క్షణంలోనే నీకు ఏదో ఒక విధమైనటువంటి సమాధానం తప్పకుండా నీకు అందుతుంది. అక్షరాల నీవు ఏదైతే కోరుకున్నావో అదే విధంగా నీ భవిష్యత్తు ఉండబోతుంది. అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరిగి గొప్ప విజయాన్ని నీవు పొందబోతున్నావు.
ఇన్ని రోజులు కూడా నీవు కొన్ని కోల్పోయావు అని చెప్పాను కదా! అవి కేవలం నీ అతి మంచితనంతోనే పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు తిరిగి రావాలని చెప్పి నేను కూడా సంకల్పించాను. కాబట్టి నీకున్నటువంటి అతి మంచితనంతో నువ్వు చేసినటువంటి కొన్ని పనులకు అనుభవించినటువంటి శిక్షలు ఇక చాలు. నీవే కాకుండా నువ్వు చేసినటువంటి ఈ పనుల వలన నీ కుటుంబం అంతా కూడా నీతో పాటుగా కొన్ని శిక్షలను అనుభవిస్తూనే ఉన్నారు. సరిగ్గా పిల్లలకు భవిష్యత్తుకు పునాది పడేటటువంటి సమయంలో నీవు ఎన్నో నష్టాలు పాలైపోయి, నువ్వు అనుకున్నట్లుగా మీ పిల్లల భవిష్యత్తు లేకపోవడం వలన నీవు, నీ భార్య ఎంతగా బాధపడుతున్నారో నాకు బాగా తెలుసు. అయితే నీవు నన్ను ఇలా అడగవచ్చు, బాబా మేమేం తప్పు చేశాం చెప్పు? మాకు ఉన్న దాంట్లోనే ఆపదలో ఉన్న వారందరికీ కూడా మేము సహాయం చేశాం కదా! అంతే కదా మేం చేసింది అని. మేము ఎవరినీ కూడా ఏ బాధ కూడా పెట్టింది లేదు. ఎవరడిగినా కూడా లేదనకుండా మాకున్న దాంట్లో మేమిచ్చాము. అయినా మాకు ఎందుకీ బాధలు? కనీసం మేం చేసినటువంటి పుణ్యం మా పిల్లల కన్నా దక్కేలా చెయ్యి బాబా అని చెప్పి ఎంత వేదన పడుతున్నావో నాకు తెలుసు. నిజంగా దానం చేయడం అన్నది చాలా గొప్ప విషయం. కానీ నీ కుటుంబ అవసరాలకు కూడా పట్టించుకోకుండా ఉన్నదంతా కూడా దానం చేయడం అనేది అసలు ఎంతవరకు న్యాయం చెప్పు? నిజంగా అవసరార్థులకు దానం చెయ్యి. నేను కాదనను. అవసరమా లేదా వారు ఎందుకు అడుగుతున్నారు అని ఆలోచించుకొని దానం చెయ్యి. అంతేకాని ఎవ్వరైనా సరే నీ దగ్గరకు వచ్చి చెయ్యి చాపితే ఉన్నదంతా కూడా వారికిచ్చివేసి ఈరోజు నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చావు. నువ్వు చేసింది మంచి పనే కానీ అది ఎవరికి చేరాలో వారికి చేరితేనే కదా అది మంచి పనవుతుంది. నీ అమాయకత్వంతో, మంచితనంతో అందరికీ మంచి చేస్తున్నాను అనుకున్నావు. కానీ నీ దగ్గర దానం తీసుకున్న వారిలో అవకాశవాదులే ఎక్కువ ఉన్నారు. అటువంటి వారికిచ్చినటువంటి దానం నీకు ఏం పుణ్యఫలం తెచ్చిపెడుతుంది చెప్పు? నీ భార్యా బిడ్డలను బాధ పెట్టినటువంటి ఫలితం మాత్రమే నీకు దక్కింది. నీకు కూడా ఇప్పుడు జ్ఞానోదయం అవ్వాలని, ఇలా జరిగిందని నువ్వు అనుభవిస్తున్నావని నీకు బాగా అర్థమైంది కదా! నువ్వు ఎప్పుడైనా కానీ దానం చెయ్యి. కానీ అది ఎవరికైతే అవసరమవుతుందో కేవలం వారికి మాత్రమే చెయ్యి. కొంతమంది వారి పాపకర్మలు అనుభవించడానికి ఏదో ఒక కారణమైతే ఉండాలి కదా! నువ్వు ఈ కారణంగా నీకున్నటువంటి పాపకర్మలన్నీ కూడా అనుభవించేశావు. ఇక నువ్వు చేసినటువంటి పుణ్యకర్మలు అనుభవించేందుకు సమయం వచ్చింది. నీవు తప్పకుండా ఒకటి గమనించాలి. ఈ దాన ధర్మాల వలన నష్టపోయిన తరువాత నీ దగ్గరకు ఎవరు వచ్చారు అనేది తప్పకుండా గమనించు. నిజంగా కష్టాల్లో ఉండి నీ సహాయం పొందినవారు ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా నిన్ను వదిలిపెట్టింది లేదు. కానీ అవకాశవాదులు మాత్రం నీ దగ్గర ఉన్నదంతా కూడా అయిపోయే వరకు నీ చుట్టూ తిరుగుతూ వారు లాభాన్ని పొంది నిన్ను వదిలిపెట్టి ఈరోజు వరకు కనీసం నీ మొహం కూడా చూడని వారు ఎవరా అనేది తెలుసుకో. ఇప్పుడు నీకు మరలా పరిస్థితులన్నీ కూడా చక్కబడుతున్నాయి కాబట్టి మరలా కొందరు నీ దగ్గరకు వచ్చి చేరుతారు. అటువంటి వారిని చేరనివ్వకుండా మొహమాటం లేకుండా ఉండడం చాలా మంచిది. ఆ విధంగానే అలవాటు చేసుకో. నీకున్నటువంటి మంచితనం వలన నువ్వు పడినటువంటి బాధలను గుర్తు చేసుకుంటూ ఉంటే నువ్వు ఏం చెయ్యాలో నీకే అర్థమవుతుంది. జీవితంలో ఏనాడు కూడా ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఈరోజు నువ్వు మర్చిపోలేనంత అదృష్టాన్ని నీకు తెచ్చిపెట్టేటటువంటి ఒక గొప్ప మార్గాన్ని నీకు చూపుతాను. తద్వారా నీకు ఉన్నటువంటి ఆదాయ మార్గాలు అన్నీ కూడా తెరుచుకొని నీకు కావలసినటువంటి లాభాలన్నీ కూడా తప్పకుండా పొందుతావు. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటావని ఈ సాయి నీకు ప్రమాణం చేస్తున్నాడు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.